హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ యొక్క ఎమ్యునరేషన్ ఫామ్స్ అయితే రెండైతే ఇస్తున్నారండి. ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఓటు కలిగినటువంటి వారికి మాత్రమే ప్రతి ఒక్కరికి కూడా అయితే ఇస్తున్నారు. ఈ రెండు ఫామ్స్ను మనం ఎందుకు ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి, అలాగే ఈ ఫామ్స్ను మనం ఫిల్ చేసి ఇవ్వకపోతే మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, అలాగే ఇవి మనకు ఇచ్చిన దానివల్ల మనకు ఉపయోగం ఏంటి, పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. దీన్ని మనం ఎలా ఫిల్ చేయాలో కూడా నేను మీకు క్లారిటీగా రాసి అయితే చూపిస్తాను. అయితే ఈ వీడియో చేసేదానికి ముందుగా నేను ఈ యొక్క ఫామ్స్ అనేది నా దగ్గరికి మొత్తంగా ముగ్గురు ఫామ్స్ అయితే తీసుకున్నాను. ఈ ముగ్గురు ఫామ్స్లో వచ్చేసి ముగ్గురికి సంబంధించినటువంటి బిఎల్ఓ ఆఫీసర్స్ వేరు నెంబర్లు అయితే వచ్చాయి. సో ఈ బిఎల్ఓ నెంబర్లకైతే నేను మీకు అంటే లైవ్లో అయితే చూపిద్దామని కాల్స్ కూడా చేశాను. సో వాళ్ళు కాల్స్ అంతా లిఫ్ట్ చేయలేదు. ఎందుకనంటే వాళ్ళు ఈ యొక్క ఎమ్యునరేషన్ ఫామ్ మీద ఇచ్చేటువంటి నెంబర్ని సెకండరీ నెంబర్ గానో లేదా థర్డ్ నెంబర్ గానో వాడుతుంటారు. సో ఎక్కువ మంది ఓటర్స్ అందరూ కూడా ఈ ఫామ్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వారు ఎక్కువ మంది కాల్స్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళైతే ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో. నేను ఎందుకు వాళ్ళకి కాల్ చేశానంటే, సో కాల్ చేసినప్పుడు లైవ్లో మీరు వింటుంటారు కదా, వీడియో రికార్డ్ చేసుకుని ప్రశాంతంగా వాళ్ళు చెప్పినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లారిటీగా మీరు వినొచ్చు. ఎమ్యునరేషన్ ఫామ్ అనేది ఎందుకు ఇస్తున్నారు, ఓటర్లు ఏమైనా తొలగిస్తున్నారా, కొత్త ఓటర్లు ఏమైనా జాయిన్ చేపిస్తున్నారా, అసలు ఎందుకు, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గరలో లేవు కదా, అధికార పార్టీకి సంబంధించిన వారు కాకపోతే వాళ్ళు ఓటర్లు ఏమైనా తొలగిస్తున్నారనే డౌట్ కూడా చాలా మందికి ఉంది. సో ఈ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేద్దామని చెప్పేసి నేను బిఎల్ఓస్కి అయితే కాల్ చేశాను, ముగ్గురికి చేశాను. సో వాళ్ళైతే ఫోన్లు అయితే లిఫ్ట్ చేయలేదు. సో ప్రాబ్లం లేదు, నేనైతే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాను. కానీ వాళ్ళ నోటు కూడా లైవ్లో కాల్లో మీరు వింటే మీకు కొంచెం ట్రస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను అట్లా ప్లాన్ చేశాను. సో ప్రాబ్లం లేదు, నేను మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఇక మనం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీరు ఈ యొక్క ఫామ్స్ రెండిట్లో కనుక మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే మీ యొక్క ఓటర్ కార్డు అనేది రద్దు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు పార్టీకి సంబంధం లేదు ఇది, సో పార్టీకి సంబంధం లేదు, మీరు ఏ పార్టీ వారైనా ప్రాబ్లం లేదు. కానీ ఈ యొక్క ఎమ్యునరేషన్ ఫామ్ను మాత్రం జాగ్రత్తగా ఫిల్ చేయడానికి ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఈ యొక్క ఫామ్ గురించి క్లారిటీగా తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ అయితే చేయండి. ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫామ్స్కి మనం ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమంది కొన్ని రకాల ప్రూఫ్స్ కూడా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ ఫామ్తో కూడా. సో ఎవరెవరు ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి, ఎవరెవరు ఈ యొక్క ఫామ్స్ అనేది మనం ఎలాగ ఫిల్ చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు పొందుకోవడానికి దయచేసి వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని బ్లాక్ కలర్లో ఉంటుంది, క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ 4 పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం ఫామ్ని అయితే ఎలా ఫిల్ చేయాలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా మనం ఫామ్ ఫిల్ చేసే ముందుగా దీనికి సంబంధించినటువంటి మనకు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. అనంతరం నేను లైవ్లో మీకు పెన్ తీసుకొని మరి ఇక్కడ ఫిల్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లారిటీగా చెప్తాను చూడండి. గణన ఫారం కోసం సమాచార పత్రం అని చెప్పేసి మనకైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క గణన ఫారంలో వివరాలు అందించడానికి, అంటే మీకు ఈ ఫామ్స్ అనేది కనుక ఇవ్వకపోతే మీరేం చేయొచ్చు అంటే, మీరు ఓటర్స్ హెల్ప్ లైన్కి సంబంధించినటువంటి voters.eci.gov.in అని చెప్పి మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది, లేదా ఓటర్స్ హెల్ప్ లైన్ అని చెప్పేసి ఒక యాప్ కూడా ఉంటుందండి. సో మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి అక్కడి నుంచి ఒక యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని అక్కడ కూడా మీ యొక్క డీటెయిల్స్ని మీరు తనిఖీ చేసేయచ్చు. అక్కడ మీరు కన్ఫర్మ్ చేసేసి మీరు అక్కడ సబ్మిట్ చేసేయచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. వెబ్సైట్కైనా వెళ్ళి చేసుకోవచ్చు. సో మొట్టమొదటిగా మనం చూస్తే భారతదేశంలో 1/7/1987 సంవత్సరంకు సంబంధించినటువంటి, అంటే వారి దానికంటే ముందుగా ఎవరైనా జన్మిస్తే, 1987 కంటే ముందు ఎవరైనా కనుక పుట్టుంటే అటువంటి వారందరూ కూడా పుట్టిన తేదీ మరియు పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ తన కోసం ఇవ్వబడినటువంటి జాబితా నుండి ఏదైనా ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండోదిగా చూస్తే 1987 అలాగే 2004 మధ్య, ఈ యొక్క సంవత్సర కాలాల మధ్యలో ఎవరైనా కనుక పుట్టుంటే వాళ్ళకి పుట్టిన తేదీ మరియు లేదా వాళ్ళు పుట్టినటువంటి స్థలాన్ని ధృవీకరిస్తూ తన కోసం ఇవ్వబడిన జాబితా నుండి ఏదైనా ఒక పత్రాన్ని అందించాలి. మరియు పుట్టిన తేదీ లేదా పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ తండ్రి లేదా తల్లి కోసం క్రింద ఇవ్వబడిన జాబితా నుండి ఏదైనా పత్రాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 2004 2వ తేదీ 12వ నెల తర్వాత జన్మించినట్లయితే వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాలి అంటే, పుట్టిన తేదీ పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ తన సమాచారం కోసం క్రింద ఇవ్వబడినటువంటి జాబితా నుండి ఏదైనా ఒక ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తండ్రి సమాచారం కోసం పుట్టిన లేదా మరియు
తేదీని లేదా పుట్టిన స్థలాన్ని క్రింద ఇవ్వబడిన జాబితా నుండి ఇవ్వాల్సి ఉంటుంది. తల్లి సమాచారం కోసం పుట్టిన తేదీ లేదా స్థలాన్ని ధృవీకరిస్తూ ఏదైనా ఒక ప్రూఫ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తల్లిదండ్రులలో ఎవరైనా భారతీయులు కాకపోతే, అంటే మన ఇండియన్స్ కాకపోతే, వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలను ధృవీకరిస్తూ పుట్టిన తేదీ లేదా సంవత్సరాన్ని ధృవీకరిస్తూ క్రింద ఇవ్వబడినటువంటి జాబితాల్లో ఏదైనా సరే మనం ఇవ్వచ్చు అనమాట. అలాగే తండ్రులలో ఎవరైనా భారతీయులు కాకపోయినట్లయితే మీరు జన్మించిన సమయంలో వారికి చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ లేదా వీసా కాపీని అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఫారినర్స్ కానీ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మన ఇండియన్స్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటారు కదా, సో అప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నారనమాట. సో భారతదేశం వెలుపల జన్మించినట్లయితే విదేశాలలో ఉన్న భారతీయ మిషన్ జారీ చేసిన నమోదు రుజువు జత చేయండి. అంటే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ లాంటిది ఏదైనా ఉంటే అక్కడ మీరు దీంతో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లేదా సహజీకృతం ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందినట్లయితే వారు పౌరసత్వ నమోదు ధృవీకరణ పత్రాన్ని జత చేయాల్సి ఉంటుంది. ఇక మనకు ఎలాంటి ప్రూఫ్స్ అనేది మనం సబ్మిట్ చేయాలి, ఇప్పుడు వరకు మనం చూసాం కదా ఎవరెవరు ఏమేమి చేయాలనేది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పత్రాల సూచిక ద్వారా మనకు సమగ్రమైనది అయితే కాదు. తండ్రి మరియు తల్లి సమాచారం కోసం పైన పేర్కొన్నట్లు వేరువేరుగా స్వీయ ధృవీకరణ పత్రాలనైతే మనం సమర్పించాల్సి ఉంటుంది. 12 రకాల ప్రూఫ్స్ అనేది మనం వీటిలో ఏదైనా సరే 12 రకాల్లో ఏదైనా ఒకటి మనం ఇవ్వవచ్చు. సో ఏమేమి అనేది మనకు మెన్షన్ చేశారంటే ఇక్కడ చూడొచ్చు మనం. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగాలలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగి, పెన్షన్దారునికి జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు లేదా పెన్షన్ చెల్లింపు ఉత్తర్వు. సో మనకు పెన్షన్ కార్డు కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఏదైనా సరే ఒక ప్రూఫ్ అయితే ఇవ్వచ్చు. ఇక రెండోదిగా చూస్తే 1/7/1987కు ముందు ప్రభుత్వం, స్థానిక అధికార యంత్రాంగం, బ్యాంకులు, పోస్టాఫీసు, ఎల్ఐసి, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వం భారతదేశంలో జారీ చేయబడిన ఏదైనా ధృవీకరణ పత్రం. సో సింపుల్గా చెప్తాను, మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే చేసుకోవచ్చు, ఎల్ఐసి ఏదైనా బాండ్ ఉంటే చేసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్ అయినా సరే ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు ఇవ్వచ్చు అనమాట. 1987కు ముందు పుట్టినోళ్ళు. ఇక సమర్థ అధికార యంత్రాంగం ద్వారా జారీ చేయబడిన జనన ధృవీకరణ పత్రం. సో మీకు బర్త్ సర్టిఫికేట్ ఉంటే ప్రాబ్లం లేదు, అది కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. పాస్పోర్ట్ ఉన్నా సో పాస్పోర్ట్ కూడా ఇవ్వచ్చు. గుర్తింపు పొందిన బోర్డులు, విశ్వవిద్యాలయాల ద్వారా జారీ చేయబడిన మెట్రికులేషన్ ధృవీకరణ పత్రం. సో మీకు ఏదైనా టీసీలు ఉన్నా కానీ అవి కూడా ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. రాష్ట్ర సమర్థ అధికార యంత్రాంగం ద్వారా జారీ చేయబడిన శాశ్వత నివాస ధృవీకరణ పత్రం. ఏదైనా మనకు హౌసింగ్కి సంబంధించి ఏదైనా పట్టా కనుక ఇచ్చుంటే ఆ పట్టా అయినా సరే ఒక జెరాక్స్ తీసి ఈ యొక్క ఫామ్కి మనం కుట్టేసి ఇచ్చేయచ్చు వాళ్ళకి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక అటవీ హక్కుల ధృవీకరణ పత్రం అనేది కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఇక సమర్థ అధికార యంత్రాంగం ద్వారా జారీ చేయబడిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైనా కుల ధృవీకరణ పత్రం. సో ఇక్కడ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా కానీ మనం ఇచ్చి దీనికైతే మనం మనకి ఇచ్చేయచ్చు అనమాట. ఇంత కూడా ప్రూఫ్ కింద. జాతీయ పౌర పట్టిక ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే. జాతీయ పౌర పట్టిక అయిపోయిన తర్వాత మనకు ఏదైనా చట్టబద్ధమైన పాలనా నిబంధనలు కింద ప్రభుత్వం చేత అధికారులు నిర్వహించబడినటువంటి కుటుంబ రిజిస్టర్, అంటే ఏదైనా సరే మనకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటారు కదా, సో అట్లాంటివి ఏమైనా సరే పరిపాలన కింద ప్రభుత్వం ఏదైనా జారీ చేసిన అట్లాంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నా కానీ మనం ఇచ్చుకోవచ్చు. ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన ఏదైనా భూమి, ఇంటి కేటాయింపు ధృవీకరణ పత్రం. చెప్పాను ఇందాక నేను మీకు, నివాస ధృవీకరణ పత్రం అయినా పర్లేదు, లేదంటే ఒక ఇంటికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఏదైనా ఉన్నా, లేదా మీకు మీ పేరు మీద ల్యాండ్ ఉన్నా సరే అదైనా సరే మీరు ఇవ్వచ్చు. ఆధార్ కోసం 9/9/2025 తేదీ గల లేఖ నెంబర్ 23/2025 ERS VOI 11 ద్వారా జారీ చేయబడిన కమిషన్ ఆదేశాలు అనుబంధంగా వర్తిస్తాయి. సో ఈ విధంగా మనకు ఆధార్ని కూడా లాస్ట్లో అయితే మనకు మెన్షన్ చేశారు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం 12 రకాల ప్రూఫ్స్ని అయితే మనం ఇవ్వచ్చు. అయితే ఈ 2 ఫామ్స్లో ఏ ఫామ్స్ ఇవ్వాలి, ఈ 2 ఫామ్స్ని ఫిల్ చేసి ఇవ్వాలా అన్న డౌట్ కూడా మీకు రావచ్చు. సో ఈ 2 ఫామ్స్ అనేది మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిందే. ఉన్నటువంటి ప్రూఫ్స్ని అటాచ్ చేసి ఇచ్చేయచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్గా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అయితే మనం ఎట్లాగా ఫిల్ చేయాలనే విషయాన్ని క్లారిటీగా అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో మనం ఇక లేట్ చేయకుండా పెన్ తీసుకొని నీట్గా ఫటాఫట్ ఫిల్ చేసి ఇచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క ఫామ్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుందండి. ఈ ఫామ్లో వచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ ఫస్ట్ బాక్స్ దగ్గర ఇక్కడ ఎవరైతే ఓటర్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి నేమ్ ఉంటుంది, ఓటర్కి సంబంధించినటువంటి గుర్తింపు ఆ యొక్క కార్డు యొక్క నెంబర్ అయితే ఉంటుంది, అంటే ఓటర్ ఐడి నెంబర్ అన్నమాట. సో తర్వాత వచ్చేసి మనకు వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్, వాళ్ళ యొక్క ఏరియా ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉంటాయి ఈ బాక్స్లో. ఇక సెకండ్ బాక్స్లో వచ్చేసి మనం చూస్తే
మనకు సంబంధించినటువంటి క్రమ సంఖ్య ఉంటుంది. అలాగే మనకు సంబంధించినటువంటి ఆ యొక్క పార్ట్ నెంబర్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, ఏ బూత్‌కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ యొక్క నియోజకవర్గం ఏంటి, వాళ్ళ యొక్క రాష్ట్రం ఏంటి, డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే ఇందులో ఉంటాయి. ఇక్కడ మనకు ఓటర్ కార్డ్ జారీ చేసినప్పుడు సో డిఫాల్ట్‌గా ఓటర్ ఐడీలో ఉన్నటువంటి ఫోటోనే ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు. అయితే ఈ బాక్స్‌లో మనం ఒక ఫోటో అయితే అతికించాలి. ఈ ఫోటోని ఎందుకు అతికించాలంటే సో ఈ యొక్క వ్యక్తికి సంబంధించిన ఫోటోని మనం కలర్ ఫోటో అయితే అతికించాలి. అప్పట్లో కలర్ ఫోటోస్ అనేది లేవు కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే భారత ఎన్నికల సంఘం గణన ఫారం. సో మనకు ఓటర్లకు సంబంధించినటువంటి ఇది మనకు మనుషుల్ని ఎలాగైతే జనాభా లెక్కిస్తారో సో అదే విధంగా ఇప్పుడు ఓటర్లను లెక్కించడానికి ఇది గణన ఫారం అనమాట. సో ఎమ్యునరేషన్ ఫామ్ అంటారు. సో ఇదైతే విషయం అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి ఈ యొక్క కాలం అంతా మరి పక్కన పెట్టేయండి. దీంట్లో మీరు ఏం టచ్ చేయకూడదు. ఇక్కడ మీరు ఏమి రాయకూడదు. ఇక్కడ వచ్చేసి మనకు చూస్తే ఇక్కడ ఒక బాక్సు, ఇక్కడ ఒక బాక్సు, ఇక్కడ ఒక బాక్సు, ఇక్కడ ఒక బాక్సు. టోటల్‌గా మనకు 4 బాక్సులు ఉంటాయి. ఇందులో మనకు ఇక్కడ ఈ పైన చూపిస్తున్నటువంటి ఈ 2 బాక్సులో మీరు ఒక్క అక్షరం కూడా పెట్టకూడదు. ఈ 2 బాక్సుల్లో మీరు రాయకూడదు. ఇక్కడ ఎవరు రాయాలంటే బిఎల్ఓ ఆఫీసర్ అయితే ఇక్కడ మనకు ఈ 2 బాక్సుల్లో రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం రాయాల్సిందంతా కూడా ఈ బాక్స్‌లో రాసుకోవాలి. సో ఈ ఒక్క బాక్స్ అనేది మనం ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అనేటివి కూడా మనం కొన్ని ప్రూఫ్స్ లెక్కలు సబ్మిట్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకేం కనిపిస్తుందంటే పుట్టిన తేదీ అనేది అడుగుతుంది. సో ఇప్పుడు నేను అప్లికెంట్ యొక్క పుట్టిన తేదీ అయితే నమోదు చేస్తున్నాను. సో మీరు క్లారిటీగా చూడవచ్చు. సో పుట్టిన తేదీ యొక్క మనకు చూస్తే 1/1/1961లో 68 అయితే వీళ్ళు పుట్టారు. సో 1968. సో ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ నేను మెన్షన్ అనేది చేయడం లేదు. సో అదైతే మీరు గమనించగలరు. వీడియో అనేది ఎండ్ అయిన తర్వాత ఇక్కడ నేను ఆధార్ ఐడి నెంబర్ అయితే ఇక్కడ ఖచ్చితంగా ఇస్తాను. సో తర్వాత డీటెయిల్స్ అయితే రాస్తాను. మొబైల్ నెంబర్ కూడా మనకు ఫస్ట్ కాలం వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, సెకండ్ వచ్చేసి ఆధార్ నెంబరు, థర్డ్ వచ్చేసి మొబైల్ నెంబర్ అని ఉంటుంది. మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ అనేది నేను వీడియో అనేది ఎండ్ అయిన తర్వాత ఇస్తాను. సో తర్వాత ఇక్కడ చూస్తే మనకు తండ్రి లేదా సంరక్షకుడి పేరైతే ఉంటుంది. సో ఇక్కడ ఫోటో ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి తండ్రి పేరు మాత్రమే రాయాలి. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత తండ్రి సంరక్షకుడి ఫోటో లేదా ఓటర్ ఐడి కార్డు, గుర్తింపు కార్డు నెంబర్ అందుబాటులో ఉంటే ఇక్కడ వేయాలి. నెంబర్ అందుబాటులో లేకపోతే లేదు, సింపుల్గా ఒక చిన్న గీత పెట్టి వదిలేయండి, లేదా ఆ బాక్స్ ఖాళీగా వదిలేయండి. సో తల్లి పేరు అయితే ఇక్కడ రాయండి. తల్లి ఓటర్ ఫోటో, గుర్తింపు కార్డు ఉంటే మాత్రం ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ తల్లికి సంబంధించినటువంటి ఓటర్ ఐడి నెంబర్ కానీ లేదా తండ్రికి సంబంధించినటువంటి ఓటర్ ఐడి నెంబర్ కానీ ఉంటే ఇక్కడ మనం వేయాలి. ఒకవేళ వాళ్ళు చనిపోయి ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం వేయాల్సినటువంటి పని లేదు. ఒకవేళ చనిపోయినా సరే ఉంటే మాత్రం వేయండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వాళ్ళ ఓటర్ ఐడీలు ఉంటే. సో ఇక్కడ నాకు ఇచ్చినటువంటి అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి సంబంధించినటువంటి ఫాదర్ అనేవాళ్ళు ఎప్పుడూ ఎక్స్పైర్ అయిపోయారు. వాళ్ళ ఓటర్ ఐడీలు కూడా లేవు. సో కాబట్టి ఇక్కడ మనం వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జీవిత భాగస్వామి పేరు వర్తిస్తే అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో పేరు కనుక ఉంటే ఇక్కడ పేరు అనేది రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క హస్బెండ్ పేరు వచ్చేసి సో అతని పేరు వచ్చేసి నేను ఇప్పుడు నీట్గా రాస్తున్నాను. సో ఈ విధంగా అనమాట. సో ఆయన యొక్క పేరు అయితే రాశాను. జీవిత భాగస్వామి ఓటర్ ఫోటో, గుర్తింపు కార్డు అందుబాటులో ఉంటే ఇక్కడ ఫోటో మనకు అందుబాటులో ఉంటేనంటే ఇక్కడ ఓటర్ ఐడి నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఓటర్ ఐడి నెంబర్ రాసేసి ఇక్కడ మీరు చూడొచ్చు ఎడమ చేతి వేలు ముద్ర. సో ఇక్కడ ఎవరైతే ఫోటో అప్లికెంట్ ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి ఎడమ చేతి ఏలు ముద్ర అనేది మనం వేసి ఇక్కడ ఒకవేళ ఇప్పుడు మనం ఈ ఫామ్ అనేది సెల్ఫ్గా ఇస్తే ఎవరైతే ఓటర్ ఉన్నారో వాళ్ళు వేలు ముద్ర వేయండి. సెల్ఫ్గా ఇవ్వకుండా ఏదైనా అబ్రాడ్ కానీ ఏదంటే బయట దేశాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ కనుక మెన్షన్ చేస్తే వాళ్ళు వేలు ముద్ర కానీ లేదా సైన్ కానీ పెట్టిన తర్వాత ఇక్కడ బంధుత్వాన్ని అనేది బ్రాకెట్లో రాయాల్సి ఉంటుంది. వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని చెప్పేసి ధృవీకరించినట్లుగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వేసి ఇక్కడ వాళ్ళ కుటుంబ బంధుత్వం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఫారెన్కి వెళ్ళి చదువుకుంటున్నాడు అనుకోండి. సో ఫారెన్కి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ మదర్ వచ్చేసి అబ్బాయికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఇక్కడ వాళ్ళ మదర్ యొక్క వేలుముద్ర వేసి ఇక్కడ బ్రాకెట్లో మదర్ అని చెప్పి పేరు రాస్తే సరిపోతుంది. సో ఇట్లాగైతే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ థింగ్ అండి, సేమ్ ఇది కూడా మీరు అదే విధంగా అయితే ఫిల్ చేయొచ్చు. ఇక్కడ పైన ఉన్నటువంటి బాక్సులు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పైన ఉన్నటువంటి బాక్సులు మాత్రం ఖచ్చితంగా బిఎల్ఓ ఆఫీసర్లు చేసుకుంటారు. ఈ బాక్సులు మీరు ఈ ఒక్క బాక్స్ మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ రాసేస్తున్నారు, ఇక్కడ రాయకూడదండి. ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ని మనం ఇక్కడ రాయడానికి ఇక్కడ స్పేస్ అయితే మనకి ఇచ్చారు.
సో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు అనుకుంటున్నారు. ఇట్లా రాయకూడదు. ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్‌ని ఈ బాక్స్‌లో రాయడానికి ఈ కాలమ్ అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడైతే రాయొద్దు. ఫ్రెండ్స్ చూసారు కదా! మనం ఈ విధంగా మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో రాసేసి, ఇక్కడ మనం వేలిముద్ర అనేది వేసేసిన తర్వాత, ఇక్కడ సెకండ్ పేజ్‌లో కూడా సేమ్ అదే విధంగా ఈ ఫార్మ్ అయితే మనం ఫిల్ చేసేసి, నేరుగా బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకైతే మనం ఇచ్చేయొచ్చు. సచివాలయంకెళ్ళేసి ఇచ్చేసినా, సో బిఎల్ఓ ఆఫీసర్‌కి మనం ఫోన్ చేసి ఇచ్చేసినా, వాళ్ళైతే తీసుకుంటారు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. విలేజెస్‌లో అయితే సచివాలయంలోనే కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇదైతే మీరు గమనించండి. సో ఇది మనం ఇచ్చేస్తే మనకు ఈ వచ్చే ఎలక్షన్స్‌లో మన ఓటు అనేది ఎక్కడికి వెళ్ళదు. సో ఎందుకనంటే ఎన్నికల సంఘం ఇప్పుడు ఎందుకు చేస్తుందంటే ఈ యొక్క గణన ఫారం ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ఇచ్చి ఎందుకు వెరిఫికేషన్ చేస్తుందంటే సో రాబోయే 2029లో ఎలక్షన్స్‌లో మనకు అత్యంత పారదర్శకంగా, అత్యంత ఖచ్చితంగా ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరికి కూడా ఓట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసిందనమాట. సో ముఖ్యంగా చూస్తే ఎవరు అనర్హులు ఉంటారు ఓట్లకి అనంటే సింపుల్‌గా చెప్తాను చూడండి. చనిపోయిన వారి పేర్లతో ఓట్లనేది వేరే బ్రతుకున్నటువంటి వాళ్ళు ఎత్తుకొని పోయి వేసేస్తున్నారు. సో అటువంటి వెరిఫికేషన్ అనేది కొన్ని దగ్గరలా డూప్లికేట్‌గా జరుగుతుంది. ఈ రీవెరిఫికేషన్ అనేది ఇప్పుడు మనం ఈ ఫార్మ్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ అనేది మనం ఇచ్చినట్లయితే సో నేను బ్రతికే ఉన్నాను. నాకు ఈ ఫార్మ్ వచ్చింది. సో ఇదిగో నేను ఇస్తున్నాను. నాకు ఓటు ఉంది అని చెప్పి మనం డిక్లరేషన్‌తో ఇదైతే మనం ఇస్తాం. సో ఈ డిక్లరేషన్‌తో మనం ఇచ్చినట్లయితే ఇక ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదనమాట. సో ఈ వ్యక్తి బ్రతికి ఉన్నట్టుగా అయిపోతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సో ఈజీగా మనం మన యొక్క ఓటు అనేది సేఫ్ జోన్‌లో అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఈ యొక్క ఫార్మ్ అనేది గనక మీకు ఇవ్వకపోతే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకెళ్ళి అక్కడ మీరు అడగండి. వాళ్ళు ఇస్తారు. మీ యొక్క బిఎల్ఓ నంబర్ కూడా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నంబర్ కూడా ఇస్తారు. వాళ్ళతో మీరు మాట్లాడి ఈ యొక్క ఫార్మ్ అనేది తెచ్చుకొని ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చేయండి. అక్కడైనా సరే ఇచ్చేయండి. సింపుల్ అండి. మీరు ఒక ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళిపోతే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈజీగా దాంట్లో ఇచ్చేయొచ్చు. ఆధార్ నెంబర్ అండ్ మనకు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇచ్చేయొచ్చు. ఒక ప్రూఫ్ అనేది మీరు ఏదైనా సరే వాళ్ళకి ఆధార్ కార్డ్ జిరాక్స్ కానీ ఏదైనా సరే ఇచ్చేయండి సరిపోతుంది. లేదా మీకు నేను స్టార్టింగ్‌లో ఒక 12 చెప్పాను. ఆ 12లో మీకు ఏదైనా సరే ఒక్కటున్నా సరే మీరు ఇచ్చేయండి. ఎటువంటి టెన్షన్ పడకుండా సింపుల్‌గా అయితే మన ఓట్ అనేది సెక్యూర్‌గా అయితే ఉంటుందన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేటివి ఎప్పటికప్పుడు మీరు పొందాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏవైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.